సరే ప్రేయర్స్ చేసుకుందామా. సరే. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन तस्मै श्री गुरवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखा हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिकान्ता नमोस्तुते. तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्यं नरोत्तमं देवीं सरस्वतीं ततो जयमुदीरये. नष्टप्रायेषु नित्यं भागवत सेवया भगवतीतमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. नमः पङ्कजनाथाय नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रे. नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः. नमः ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे. करोति वाचलं गायत्रीं कृपातमहं वन्दे परमानन्दं. हरे कृष्ण हरे कृष्ण. ఎలా ఉన్నారు అందరూ? అందరం బాగున్నాం. సెకండ్ క్యాంటో ఏమా ఒకసారి పేర్లు రాయక.
9వ అధ్యాయం అయిపోయిందమ్మా మనకి. 9వ అధ్యాయము అయిపోయింది. ఆ రోజు బాగానే కొంచెం డిస్కషన్ కూడా పెట్టుకున్నాం, చేసాం, బాగా పెట్టుకున్నాం ఆ రోజు లాస్ట్ లో. ప్రభుజీ లాస్ట్ లో వచ్చిన చాలా బాగా చెప్పారు. బాగుందమ్మా డిస్కషన్. బాగుంది ప్రభుజీ. మొత్తం అధ్యాయంలో అదంతా వచ్చేసింది సార్. ఒక్కొక్క పాయింట్ లాగా వచ్చాయి. మనం ఎంత చదివినా డిస్కషన్ ఉన్నదే మన మైండ్ లో ఉండిపోతుంది మాట్లాడి. అవునమ్మా. ఇప్పుడు ఇంకా ఎవరు రాలేదని ఆ 9వ అధ్యాయం ఇండెక్స్ లో ఇస్తారు కదమ్మా, అది చూసేసరికి వాళ్ళు ఇచ్చిన హెడ్ లైన్స్ చదువుతుంటే ఒకసారి అంతా గుర్తుకొస్తుందమ్మా. అది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అవును. అంటే పదాలు మారుతున్నాయి కానీ మనకు మొత్తం అర్థం గుర్తుకొచ్చేస్తుంది. అర్థం మామూలుగా మనకు అర్థం అవుద్ది కానీ మాతాజీ బుర్రలో చెప్పడానికి చెప్పలేము. ఇప్పుడు అక్కడ చదివేసరికి ఆ పేర్లన్నీ బాగుంది అను. సో 9వ అధ్యాయము వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అధ్యాయాలమ్మా ఉన్న వాటిలోని, అందుకే మనం దాన్ని చదవడం జరిగింది. అందులో చాతుర్స్లోకే చూసుకున్నాము. ఎందుకంటే మొత్తం మిగతా 7,996 శ్లోకాలు ఒక ఎత్తు అయితే ఈ 4 శ్లోకాలు ఒక ఎత్తు. ఇంపార్టెంట్ కాదని కాదు, బట్ ఈ 4 శ్లోకాలు చాతుర్స్లోకే అంటారు. ఈ 4 చదువుకోవాలి. 700 శ్లోకాలు అనేది భగవద్గీత ఏమో కదా ప్రభుజీ. 17,996 భగవద్గీత 700, ఇది 18,000 శ్లోకాలు. ఓకే, సో మనము ఈ అధ్యాయం ఇక్కడతో క్లోజ్ చేసుకుని నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదామమ్మా. 10వ అధ్యాయంకి. 10వ అధ్యాయము మొదలు పెడతాను నేను. సో 10లో ఏముంది? సో మీరు పేర్లు పెట్టలేదు. పెడతానమ్మా, పేర్లు ఉన్నాయి. సో 10లో మనకి ఏమైనా భాగవత పురాణం నందులే 10 లక్షణములు. ఇవి లక్షణాలు ఏంటో లక్షణాలు కనబడతాయి. స్వర్గ విరాట్ రూపుని సృష్టి, పరీక్షణ్ మహారాజ్ ప్రశ్నకు సమాధానం. ఇది ఎట్లా క్రియేట్ అయింది అని పరీక్షణ్ మహారాజ్ అడిగిన ప్రశ్నకు సమాధానం మనకి సర్గ విసర్గ అని 2 విధాలుగా ఆ వివరణ వస్తుంది అన్నమాట. సర్గ అంటే ఫస్ట్ క్రియేషన్, సెకండరీ క్రియేషన్. ఓకే, ప్రైమరీ క్రియేషన్, సెకండరీ క్రియేషన్ అనమాట. ఆ రెండింటి తేడా చూస్తాము కొంతవరకు. తర్వాత విదురుడు మైత్రేయి ముని వాళ్ళిద్దరూ మధ్య జరిగిన సంభాషణ. వాళ్ళిద్దరి మధ్య ఇది మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత సంభాషణ జరుగుద్ది అన్నమాట. ఆ సంభాషణ గురించి మనకి 3వ స్కందం అంతా కూడా ఇంకా సంభాషణ మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ నుంచి 3వ స్కందం నుంచి ఇంకా మనకి ఇంకా పూర్తిగా ఈ బ్రహ్మాండం ఎలా తయారైందో అవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. ఓకే, సో ఇవాళ రెండో స్కందంలో 10వ అధ్యాయంతో స్టార్ట్ చేసుకుందాం. 10వ అధ్యాయము శ్రీమద్ భాగవతము సర్వ ప్రశ్నలకు సమాధానము. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు సమాధానాలు స్టార్ట్ అవుతాయి. శ్రీ సుఖదేవ గోస్వామి ఇట్లా పలికారు: శ్రీమద్ భాగవతం నందు సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతి, మన్వాంతరము, ఈశాను కథ, నిరోధము, ముక్తి, ఆశ్రయమనడి 10 లక్షణముల వివరణములు కలవు. సో భాగవతంలో ఏమున్నాయి అంటే ఈ 10 లక్షణాల ద్వారా వివరాలు ఉన్నాయి అని చెప్పుకొస్తుంది. ఓకే, ఆశ్రయతత్వపు సర్వోత్కృష్టతను ప్రత్యేకించుటకై ఇతర లక్షణములు కొన్ని మార్లు వేదపరముగు నిదర్శనముల ద్వారాను, ఇంకొన్ని మార్లు ప్రత్యక్ష వ్యాఖ్యానం ద్వారాను, మరి కొన్ని మార్లు మహాత్ములచే వసగబడిన సంగ్రహ వ్యాఖ్యానం ద్వారాను వివరింపబడును. 3వది పంచభూతములు అగ్ని, జలము, భూమి, వాయువు, ఆకాశము, శబ్దము, రూపము, రుచి, గంధము, స్పర్శ, చక్షువులు, కర్ణములు, నాసిక, జిహ్వ, త్వక్కు, మనస్సు అనేది 16 భౌతికాంశముల ప్రాథమిక సృష్టియే సర్గమనబడును. ఇక ప్రకృతి గుణముల పరిణామాత్మక అంతఃప్రక్రియని విసర్గమని పిలువబడును. సో ఈ సర్గ విసర్గ గురించి డిఫరెన్స్ చెప్పుకొచ్చారు. మళ్ళీ దాని గురించి మనం కొంచెం తర్వాత డిస్కస్ చేద్దామమ్మా. వరుస చదువుకు వెళ్ళిన తర్వాత ఆఖరి డిస్కస్ చేస్తారని బాగుందేమో అనిపించింది. సో 4వ శ్లోకం నుంచి ఎవరు చదువుతున్నారు? అక్క చదువుతారమ్మా. మనం ఇదివరకుట్లాగా తాత్పర్యం చదువుకుని వెళ్ళిపోదాం. ఓకే, సరే. హరే కృష్ణ. 4వ శ్లోకం కదా. భగవన్ నియమములను మన్నించుచు ఆ విధముగా ఆ దేవదేవుని రక్షణలో పూర్ణ మనశ్శాంతి అందుండుట జీవులకు సరి అయిన స్థితి అయి ఉన్నది.
మనువులు వారి నియమములు అనడి అంశములు జీవితమునందు సరి అయిన మార్గదర్శనము నొసగుటకు ఉద్దేశింపబడినవి. కామ్య కర్మాభిలాషయే కర్మకు ప్రేరణయై ఉన్నది. 5 దేవదేవుడకు శ్రీహరి అవతారములను మరియు వివిధ కర్మలను అతని పరమ భక్తుల కర్మలతో సహా ఈశాను కదా వర్ణించును. 6 బద్ధ జీవన భావముతో సహా జీవుడు యోగ నిద్రయందున్న మహావిష్ణువునందు లయముందుట నిరోధము అనబడను. మార్పు చెందునటువంటి స్థూల సూక్ష్మ దేహములను విడిచిపెట్టిన పిమ్మట స్వరూపమున వ్యవస్థితమైన జీవుని రూపము ముక్తి అనబడును. హరే కృష్ణ. బాగా చదువుతారు. హరే కృష్ణ. 7వ శ్లోకం. పరంబ్రహ్మగా పరమాత్మ లేదా పరమాత్మునిగా ప్రసిద్ధికి భౌతిక జగత్తుకు పరమ కారణులను ఆశ్రయమును నిరోధమును అయి ఉన్నాడు. ఆ విధముగా అతనే పరమ అధికారణము అంటే పరతత్వము అయి ఉన్నాడు. 8వ శ్లోకం. వివిధ ఇంద్రియమును కలిగిన వాడు ఆధ్యాత్మిక పురుషుడనియు ఇంద్రియముల అధిష్టాన దేవత అధిదైవికమనియు దృష్టికి గోచరించు దేహము అధిభౌతిక పురుషుడనియు పిలువబడును. 9వ శ్లోకం. పైన తెలుపబడిన వివిధ జీవుల 3 స్థితులను అన్యోన్యాశ్రితములై ఉన్నవి. ఒకదాని అభావమున వేరొకటి అవగతము కాబోదు. కానీ ప్రతి ఒక్కరిని ఆశ్రయమునకు ఆశ్రయునిగా గాంచింది పరమాత్ముడు మాత్రము సర్వస్వతంత్రుడై ఉన్నాడు. కనుకనే అతడు పరమాశ్రయమై ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 10 శ్లోకమమ్మా. వివిధ విశ్వములను వేరుపరిచిన పిమ్మట భగవానుని అనగా మహావిష్ణువు బ్రహ్మాండమైన విరాట్ రూపము తొలి పురుషావతారపు ఆవిర్భావ స్థానమగు కారణోదక సముద్రము నుండి ఉత్పన్నమైనట్టిది. సృజిత దివ్య జలములందు అనగా గర్భోదకమును సైనింపగోరి ప్రతి విశ్వమునందును ప్రవేశించెను. 11 ఆ పరమపురుషుడు నిరాకారుడు కాడు కనుక స్పష్టముగా అతడు పురుషుడే అనగా నరుడు. తత్కారణమున ఆ పరమోత్కృష్ట నరుని నుండి సృజింపబడిన దివ్య జలము నారము అని పిలువబడినది. ఆ జలమునందు శయనించిన కారణమున అతడు నారాయణునిగా తెలియబడినాడు. 12 ద్రవ్యము, కర్మలు, కాలము, గుణములు మరియు వీనినన్నింటినీ భోగించుటకు ఉద్దేశింపబడిన జీవులు కేవలము అతని కరుణతోనే స్థితిని కలిగి ఉందురనియు అతడు వారి ఎడ ఉపేక్ష వహించినంతనే సమస్తము ఉనికి రహిత మగుననియు మనుజుడు స్పష్టముగా ఎరుగవలెను. హరే కృష్ణ. నారాయణుడు ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఇక్కడ రాసుకొచ్చారు. కూడా సెకండరీ పదమే, ఫస్ట్ ప్రైమరీ కాకుండా. ఏమ్మా? అవునమ్మా. 13 ఎవరు చదువుతున్నారమ్మా? సుజాత మాత చదువుతున్నారమ్మా? చదువుతున్నానమ్మా. హరే కృష్ణ. 13 యోగతల్పమున శయనించి ఉన్నప్పుడు ఆ భగవానుడు తన నుండియే నానా విధముగు జీవులను ప్రకటింపజేయుటకు బాహ్యశక్తి ద్వారా తన కోరికను అనుసరించి బంగారు వర్ణపు వీర్యమును సృజించెను. 14 అతని వీర్యము ఏ విధముగా నియామక జీవులు, నియమిత జీవులు, భౌతిక దేహములు అనేది 3గా పైన పేర్కొనబడినట్లు విభజింపబడినో ఇప్పుడు నా నుండి ఆలకింపుము. 15 మహావిష్ణువు దివ్యదేహమునందు గల ఆకాశము నుండి ఇంద్రియ శక్తి, మనశ్శక్తి, దేహశక్తి మరియు వానితో పాటు జీవకారకముగా పూర్ణ ప్రాణశక్తి అన్నియును ఉద్భవించినవి. హరే కృష్ణ. 16 శ్రీశమాత చదువుతున్నారమ్మా? శ్రీశమాత మ్యూట్ లో ఉన్నారమ్మా? 15వ శ్లోకం. 16 540. హరే కృష్ణ. అనుచరులు తమ ప్రభువునే అనుసరించడి రీతి పూర్ణ ప్రాణశక్తి గతిశీలమై ఉన్నప్పుడు జీవులందరూ చలనమును కలిగి ఉందురు. ఆ ప్రాణము చేతనారహితమైనప్పుడు జీవులందరూ ఇంద్రియ కలాపములు ఉడిగి ఉందురు. 17వ శ్లోకం. విరాట్ పురుషునిచే ప్రేరేపితమైన ప్రాణశక్తి ఆకలి దప్పులను సృష్టించును. అతడు త్రాగవలెనని తినవలెనని కోరినప్పుడు నోరు తెరుచుకొనును.
18వ శ్లోకం. నోరు నుండి తాలువు ప్రకటమయ్యెను, పిదప జిహ్వ సైతము ఉద్భవించెను. అటు పిమ్మట జిహ్వ ఆహ్లాదించినట్లుగా పలు విధములకు రుచులు ఉత్పన్నమైనవి. హరే కృష్ణ. 19 భారతి మాత చదువుతున్నారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. ఆలువు అంటే ఇక్కడ వచ్చింది నాన్న, ఒకసారి డౌట్ వచ్చి అడిగాను. అంగిలి, అదే పై అంగుడమ్మా అని చెప్పావు, అదే ఇక్కడ అదే ఇచ్చారు. తాలువు అంటే అంగిలి. అతడు మాటలాడగోరినప్పుడు వక్త్రము నుండి వాక్కులు బయలువెడలు. పిదప అధిష్టాన దేవత అగ్ని వక్త్రము నుండి ఉద్భవించెను. కానీ అతడు జలమునందు శయనించి ఉన్నప్పుడు ఈ కార్యములన్నీ నిరోధించబడి ఉండేవి. 20. పిదప పరమపురుషుడు గంధములను ఆగ్రాణించుకోరినప్పుడు నాసికాపుటలు శ్వాస ఉత్పన్నమైనవి. ఘ్రాణేంద్రియము మరియు గంధములు ఉనికిలోనికి వచ్చినవి. గంధమును మోసుకొని పో వాయుదేవుడు సైతము ప్రకటమయ్యారు. 21. ఆ విధముగా సమస్తము అంధకారమునందు నిలిచి ఉన్నప్పుడు భగవానుడు తనను మరియు సృజింపబడిన సమస్తమును చూడగోరింది. అప్పుడు చక్షువులు ప్రకాశమాన సూర్యదేవుడు దృశ్య శక్తి దృశ్యము ప్రకటితమయ్యాను. హరే కృష్ణ. 22వ శ్లోకం చదువుతున్నానండి. మహర్షుల యొక్క ఎరుగవలెనటి కోరిక వృద్ధి చెందుటతో కర్ణములు, వినికిడి శక్తి, శ్రవణమునకు అధిష్టాన దేవత, శ్రవణార్థములకు విషయములు ప్రకటమైనవి. మహర్షులు పరమాత్మని గూర్చి వినగోరి యుండిరి. 23వ శ్లోకం. మృదుత్వము, కఠినత్వము, వేడి, శీతలము, బరువులేమి, బరువు వంటి పదార్థపు భౌతిక లక్షణములను గ్రహింపగోరినప్పుడు అనుభూతి యొక్క పూర్వరంగము, చర్మము, చర్మరంధ్రములు, రోమములు, వాని అధిష్టాతలు, వృక్షములు ఉత్పన్నమయ్యను. చర్మపు అంతర్బాహ్యములందు గల వాయువు యొక్క ఆచ్ఛాదనము ద్వారా స్పర్శ అనుభూతమయ్యను. 24. పిదప పరమపురుషుడు నానా విధములకు కర్మ నొనరింపగోరినప్పుడు 2 హస్తములు, వాని నియామక శక్తి, స్వర్గమందలి దేవతయగు ఇంద్రుడు ప్రకటమయ్యను. వీనితో పాటు హస్తములను మరియు అధిష్టాన దేవతను ఆశ్రయించి ఉన్న కర్మలు సైతము అభివ్యక్తములయ్యను. హరే కృష్ణ. 25. తదనంతరము చలనమును నియమింపవలెననడి అతని కోరిక కారణమున పాదములు వ్యక్తములయ్యను. పాదముల నుండి విష్ణునామధేయ అధిష్టాన దేవత ఉద్భవించను. ఈ కర్మను స్వయముగా అతడు వీక్షించుటచే నానావిధ మనుజులు తమ విధియుక్త యజ్ఞమునందు సోహాసముగా నియుక్తులై ఉందరు. 26. అటు పిమ్మట మైథున సుఖము కొరకు, సంతానమును పొందుట కొరకు, స్వర్గామృతమును రుచి చూచుటకు భగవానుడు జననేంద్రియములను ఉత్పన్నము కావించెను. ఆ విధముగా జననేంద్రియము దాని అధిష్టాన దేవత ప్రజాపతి అభివ్యక్తములయ్యను. ఇంద్రియ సుఖార్థము అధిష్టాన దేవత రెండును భగవానుని జననేంద్రియముల అధీనమై ఉండును. 27. అటు పిమ్మట అతడు మలమును విసర్జించగోరినప్పుడు గుదము మరియు అధిష్టాన దేవతయగు మిత్రునితో సహా వాయువనడి ఇంద్రియము వృద్ధి చెందను. వాయువు, విసర్జిత పదార్థము రెండును అధిష్టాన దేవతను ఆశ్రయించి ఉన్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పిదప అతడు ఒక దేహం నుండి వేరొక దేహంకు చెనగోరినప్పుడు నాభి ద్వారము, అపాన వాయువు మరియు మృత్యువు ఒక్క మారుగా సృజింపబడెను. ఆ రెండింటికి మృత్యువు మరియు వేరు చేసే శక్తి అనే నాభియే ఆశ్రయము. 29. అన్నపాన కోరిక కలిగినప్పుడు
ఉదరము, ప్రేవులు, నాడులు ఉత్పన్నమైనవి. వాని పుష్టికి నదులు మరియు సముద్రములు ఆశ్రమై ఉన్నవి. 30. ఆత్మ మాయ కర్మలను గూర్చి ఆలోచింపగోరినప్పుడు హృదయము మనస్సుకు స్థానము. మనస్సు చంద్రుడు, సంకల్పము, కోరికలు అన్నీను ప్రకటమై ఉన్నవి. హరే కృష్ణ. 31. వక్కు చర్మము పైన గల పలచని పొర. చర్మము, మాంసము, రక్తము, క్రొవ్వు, మజ్జ, అస్థులు అనడి దేహములోని సప్త ధాతువులు. భూమి, జలము, అగ్ని నుండి రూపొందగా ప్రాణవాయువు మాత్రము ఆకాశము, జలము, వాయువు ద్వారా ఉత్పన్నమైనది. 32. ఇంద్రియములు గుణాత్మకములై ఉన్నవి. ఇక ప్రకృతి గుణములు మిథ్యాహంకార ఫలములై ఉన్నవి. మనస్సు విధములకు భౌతికానుభవములచే సుఖము దుఃఖము ప్రభావితము కాగా బుద్ధి మనస్సు యొక్క విజ్ఞాన రూపమై ఉన్నది. ఈ విధము 33. ఈ విధముగా భగవానుని బాహ్య రూపము లోకాదుల వలె స్థూల రూపములచే ఆవరించబడి ఉన్నది. వానినే నీకు నేను వివరించి ఇంటిని. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతున్నారమ్మా అనుష మాతాజీ చదువుతున్నారు. హరే కృష్ణ. కనుక దీనికి స్థూల ప్రకటనము పరముగా ఉన్నదే సూక్ష్మాతి సూక్ష్మమగు దివ్యవ్య కీర్తీకరణమై ఉన్నది. అది ఆది మధ్యాంతర రహితమైనది. తత్కారణమున అది వాక్కునకు లేదా మనోకల్పమునకు పరమై ఉండి భౌతిక భావనకు భిన్నముగా ఉన్నది. 35. భౌతిక దృష్టి కోణంలో మీకు వివరించబడినట్టి పైని భగవద్ రూపములు రెండును విశుద్ధ భక్తులచే చక్కగా అంగీకరింపబడవు. 36. దేవాదేవుడగు అతడు దివ్య నామమును, గుణమును, లీలలను, పరివారమును, దివ్య వైవిధ్యమును కలిగి ఉన్నందున తనను తాను దివ్య రూపమును ప్రకటము గావించుకొను. అట్టి కర్మలచే అతడు ప్రభావితుడు కాకున్నను కర్మయందు నియుక్తుడైనట్లుగా గోచరించును. హరే కృష్ణ. 37. శారదామాతాజీ చదువుతున్నారమ్మా. చదువుతున్నాను 37 నుంచి 40 వరకు. ఓ రాజా, జీవులందరూ వారి పూర్వ కర్మానుసారమే దేవదేవునిచే సృజింపబడిరని ఎరుగుము. బ్రహ్మదేవుడు, దక్షాది, అతని తనయులు, వైవస్వత మన్వు వంటి నియమిత కాల అధిపతులు, ఇంద్ర, చంద్ర, వరుణాదుల వంటి దేవతలు, భృగు, వశిష్ఠ, వ్యాసుల వంటి మహర్షులు, పితృలోకవాసులు, సిద్ధలోకవాసులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, అసురులు, యక్షులు, కిన్నెరలు, అప్సరసలు, నాగులు, వానర రూప కింపురుషులు, మానవులు, మాతృలోకవాసులు, రాక్షసులు, పిశాచులు, ప్రేతములు, భూతములు, ఉన్మాదులు, యాతుధామ్నులు, మంచి చెడు గ్రహములు, వినాయకులు, మృగములు, పక్షులు, పశువులు, సరీసృష్టములు, పర్వతములు, స్థావర జంగమ జీవులు, జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజ జీవులు, జల, స్థల, ఆకాశములందు వసించు ఇతరులందరూ, సుఖభాగులు, దుఃఖభాగులు, సుఖ దుఃఖ మిశ్రిత భాగులు అయిన వారు అందరూ అట్టివారే. వారందరూ వారి పూర్వ కర్మానుసారము దేవదేవునిచే సృజింపబడిరి. నేను చదువుతాను నాన్న. చదువుతారా? 41. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేది వివిధ గుణములను అనుసరించి దేవతలు, మానవులు, నారకీయులు అంటే నరకలోక జీవులు అను వివిధ జీవులు కలిగి ఉన్నారు. ఓ రాజా, ఆ గుణములలో ప్రతి గుణమును ఇతర 2 గుణములతో మిశ్రితమగుచున్నందున 3 విభజించబడినది. ఆ విధముగా ప్రతి జీవుడు ఆ ఇతర గుణముల చేతను ప్రభావితుడగుతూ దాని ప్రభావమును సైతము పొందుచుండును. 42. దేవదేవుడగు అతడు విశ్వమందలి సర్వుల
పోషకునిగా సృష్టి కార్యమును పిమ్మట వివిధ అవతారములలో ప్రకటమగుచుండెను. ఆ విధముగా అతడు తిరియక్ నర సురారి సమస్త బద్ధ జీవులను ఉద్ధరించెను. 43. అటు పిమ్మట కల్పాంతమున భగవానుడు రుద్రుని రూపమున వాయు మేఘములను చెదరగొట్టునట్లు సమస్త సృష్టిని నశింపజేయును. 44. హరే కృష్ణ. చదువుతున్నారు. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారా చదవని వాళ్ళు? ఓకే. 44 అక్క చదువుతారా అక్క? 44. గొప్ప తత్వజ్ఞులు ఈ విధముగా భగవానుని కర్మలను వర్ణింతురు. కానీ విశుద్ధ భక్తులు ఈ భావనలకు పరముగానున్న మరింత మహిమాన్వితములకు వానిని ఆధ్యాత్మిక భావనమున దర్శింప అర్హులై ఉన్నారు. భౌతిక జగపు సృష్టి లయమునందు భగవానుని ప్రత్యక్ష కర్తృత్వమేదియునూ లేదు. అతని ప్రత్యక్ష జోక్యమును గూర్చి వేదములందు వర్ణింపబడినదంతయు కేవలము భౌతిక ప్రకృతియే. సృష్టికర్త అయిన భావనను పరిహారము చేయడం కొరకు మాత్రమే. 46. ఇచ్చట సంగ్రహముగా వర్ణింపబడిన ఈ సృష్టి లయ విధానము బ్రహ్మదేవుని ఒక దినము యొక్క వ్యవధి అందలి విధి అయి ఉన్నది. మహత్తత్వపు సృష్టి యందు సైతము ఇది విధి అయి ఉన్నది. ఆ మహత్వత్వమునందే భౌతిక ప్రకృతి విస్తరించి ఉన్నది. హరే కృష్ణ. 47 చదువుతారండి బాగా? హరే కృష్ణ. రాజా కాల పరిమాణమును దాని స్థూల సూక్ష్మ రూపములలో ప్రత్యేక లక్షణములతో సహా తదనంతరము నేను వివరించును. ప్రస్తుతము పాదకల్పమును నీకు వివరించదను. 48. సృష్టిని గూర్చిన విషయం అంతటినీ ఆకర్ణించిన పిమ్మట సౌనక ఋషి విదురుని గూర్చి సూతగోస్వామి ప్రశ్నించను. త్యజింపనలవి గాని బంధువులను విడిచి విదురుడు ఏ విధముగా గృహమును వీడనో సూతగోస్వామి అతనికి అంతకు పూర్వము తెలియజేసి ఉండటే అందులో కారణము. 49-50. సౌనక ఋషి పలికెను. ఆధ్యాత్మిక విషయములను చర్చించినటువంటి విదురుడు మరియు మైత్రేయ ఋషి నడుమ జరిగిన సంవాదము దయతో మాకు తెలియజేయుడు. విదురుడు ఏమి ప్రశ్నించను, మైత్రేయుడు ఏమి సమాధానం వసగను? విదురుడు తన కుటుంబ సభ్యులతో గల బాంధవ్యం త్యజించుటకు గల కారణము తిరిగి గృహమునకు ఎందుకే వచ్చినది విషయము తెలియచేయడు. దానితో పాటు తీర్థయాత్రా స్థలమునందు విదురుడు వర్ణించిన కర్మను సైతము దయతో మాకు తెలుపుడు. హరే కృష్ణ. కంప్లీట్ చేసేసారు. ఒక్కటే ఉందమ్మా, ఒక్కటే ఉంది. 51. సూత గోస్వామి వివరించను. పరీక్షణ్ మహారాజు ప్రశ్నలకు సమాధానముగా మహామునిచే వివరింపబడిన విషయములనే నేను ఇప్పుడు నీకు వివరించదను. సావధానముగా వాణ్ణి అవతరింపుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం నందలి శ్రీమద్ భాగవతము సర్వప్రశ్నలకు సమాధానము అను ద్వితీయ స్కందములోని 10వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. ఈ 10వ చాప్టర్ అర్థమైందమ్మా? 10వ చాప్టర్ మూమెంట్ అర్థమైందా? ఏం చెప్తున్నారో ఇక్కడ? అర్థమవుతుంది నాన్న. అసలు సృష్టి ఏర్పడినప్పుడు ఎలాగ వచ్చింది అన్నది మొట్టమొదటి. సృష్టి కంటే ముందు ఒక్కొక్క గుణం ఎలాగ వచ్చింది, ఒక్కొక్క అంశం. అవునమ్మా. ఒక్కొక్క అంశము ఎలాగ సృష్టించబడ్డది, దేనికోసం సృష్టించ, ఇదంతా కూడా మనకి సర్గ విసర్గ ఈ 2 పదాలు వస్తుంటే, ఇది సర్గ భగవంతుడు సృష్టించిందంతా సర్గం అయితే బ్రహ్మ సృష్టించిందంతా విసర్గ అవుతుంది. ఓకే. ఆ విసర్గలో ఉండే మెయిన్ లక్షణాలు ఏంటంటే, ఆ సర్గలో ఉండే రకరకాల గుణాలు ఇప్పుడు మనకు వర్ణించుకొచ్చారు కదా, ఆ గుణాలలో కాంబినేషన్స్ అన్ని కూడా విసర్గలో వస్తాయి. సో సర్గ అంటే కూడా గుణాల అధిపతులు కూడా దేవతలందరూ కూడా సర్గలోనే క్రియేట్ అయినవారు. ఓకే. దాన్నంతా సర్గ అంటారు. కానీ మానవుడు జీవులు భౌతిక ప్రపంచం అంతా విసర్గలోకి వస్తుంది.
చెట్టులు, పక్షులు, జంతువులు, మనుషులు వీళ్ళందరూ కూడా విసర్గలో. సో మళ్ళీ అలాగే ఇక్కడ మన 47వ దాంట్లోని భాష్యంలో చెప్పారు మనం ఏ కల్పంలో ఉన్నామో. ఇక్కడ 30 కల్పాలు బ్రహ్మ 30 రోజులు 30 కల్పాల కింద రాసుకొచ్చారు. ఓకే, ఒక్కొక్క కల్పంలోని అన్ని అవతారాలు ఒకే కల్పంలో రాబో అన్ని అవతారాలు ఒకే కల్పంలో వచ్చాయని కూడా చెప్పుకోవడానికి వీల్లేదు. అవి ఎప్పుడెప్పుడు వచ్చాయి. ఇదంతా ఒక హిస్టారికల్ ఆర్డర్ లో వెళుతున్నట్టు ఉండదు. భాగవతం అంతా కూడా మనం మొదటి రోజు ముందు రోజు క్లాస్ లో చెప్పుకున్నట్టు ఇది బ్రహ్మాండానికి మనం ఆత్మకథ రాస్తే ఎలాగుంటుందో అది భాగవతం. అయితే ఒక ఆర్డర్ లో రాదు. ఆ బ్రహ్మాండంలో జరిగిన కొన్ని సంఘటనలు కొన్ని కల్పాల్లో జరిగిన సంఘటనలు మనం ఇక్కడ వస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళ కాన్వర్జేషన్ ప్రకారం. సో మనం ఇక్కడ ఏ కల్పంలో ఉన్నామని చెప్పారు? పాద్మకల్పంలో ఉన్నాము, ఇది వరాహ కల్పంలో ఉన్నాము. సో దాని గురించే మనం ఎక్కువ మాట్లాడుకుంటాము అని కూడా చెప్తున్నారు. ఓకే, ముందు చాప్టర్లు అంతా కూడా దాని గురించే ఎక్కువ వస్తుంది. మనకి చదివినప్పుడు కూడా శ్వేత వరాహ కల్పి అంటారు కదా. శ్వేత వరాహ కల్పి అంటారు కదా. వినాయక చవితి పూజ అప్పుడు కూడా మామూలు పంతులు గారు పూజ చేస్తున్నప్పుడు కూడా శ్వేత వరాహ కల్పి రోజు కూడా సంకల్పంలో శ్వేత వరాహ కల్పం చదువుతాం. అదే రోజు సంకల్పంలో రోజు కూడా శ్వేతవరాహ కల్పే మన్వంతరే కలిగే మన్వంతరాలు ఇవన్నీ కూడా మనకి 3వ అధ్యాయంలో 3వ స్కందంలో కనబడతాయమ్మా. సో ఇక్కడ ఐటమ్ బై ఐటమ్ ఒక్కొక్క అంశము ఎలాగ భగవంతుడు క్రియేట్ చేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. సరే, ఓకే, బాగుంది. 3వ స్కందంలోకి వెళ్దామా? నుంచి ఏ గుణాలు అన్నవి బాగా వచ్చింది. 46వ శ్లోకంలో కూడా నాన్న కల్పాలన్నీ ఇచ్చారు. ఇక్కడ 46వ శ్లోకంలో కల్పాలన్నీ ఇచ్చారు. ఇక్కడ ఏ కల్పంలో ఉన్నాము అని. శ్వేత కల్పం, నీలలోహిత కల్పం, వామదేవ కల్పం, గదాంతర కల్పం అన్ని వచ్చాయి. మొత్తం 30 కల్పాలు వచ్చాయి. పైత్ర కల్పం ఇవన్నీ బ్రహ్మదేవుడి దినములు మాత్రమే. రోజు అట దినాలు ఒక్కొక్క కల్పం ఒక్కొక్క రోజు. మొత్తం కల్పానికి మనకి ఎన్ని రోజులు ప్రభుజీ? బ్రహ్మదేవునికి అలాగా 100 సంవత్సరాలు ఉంటాయి. 100 సంవత్సరాలు బ్రహ్మదేవుని సంవత్సరాలు. సో ఒక బ్రహ్మదేవుని రోజు అంటే మనకి ఎన్ని మళ్ళీ మన్వంతరాలు 14 మన్వంతరాల కింద వస్తాయమ్మా. అందులో మనం ఈ కల్పంలో 14 మన్వంతరాల్లో మనం 7వ 8వ మన్వంతరంలో ఉన్నాము. ముందు అధ్యాయంలో వస్తుంది. ఒక మన్వంతరాల్లో మళ్ళీ 4 యుగాలు. ఏమ్మా? విష్ణుమూర్తి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే ఒక మహాకల్పం ఉంది. సో ఒక కల్పంలో 14 మన్వంతరాలు, ఒక్కొక్క మన్వంతరంలో మళ్ళీ 4 యుగాలు. ఆ 4 యుగంలో కలియుగం ఇది, ఈ పర్టికులర్. బ్రహ్మకు ఒక కల్పం అంటే ఒక సంవత్సరం ప్రభుజీ. ఒక రోజు కల్పం అంటే ఒక రోజు. ఆయనకు ఒక రోజు, ఒక కల్పం అంటే ఒక రోజు. ఒక కల్పం మనకి 14 మన్వంతరాల కింద, 7 మన్వంతరాల కింద వస్తుంది. అంటే బ్రహ్మ డ్యూటీ 100 సంవత్సరాల ప్రభుజీ. బ్రహ్మ లైఫ్ 100 సంవత్సరాలు, మన సంవత్సరాలు కాదు, ఆయన 100 సంవత్సరాలు. అదే ఆయన మన్వంతరాలు. 100 మన్వంతరాలు. 100 మన్వంతరాలు కాదు. మన్వంతరం అంటే ఒక రోజే అంటున్నారు. ఒక రోజే, అవును. 100 సంవత్సరాలు. శ్లోకానికి భాష్యం చదువుకుంటే బాగుంటుందేమోనండి, ఇవన్నీ అర్థం అవుతాయి కదా. అదే చూస్తున్నానమ్మా. 46వ శ్లోక భాష్యం చదువుతారా? చదవండి అమ్మ. అది చదివితే అన్ని అర్థం అవుతుంది కదండి. ఇక్కడ వచ్చింది నాన్న, వచ్చింది జీవితకాలం. చదవండి అనుపమ, చదవండి. మహాకల్పము, వికల్పము, కల్పము అనేది 3 రకముల సృష్టులు కలవు. మహాకల్పమునందు శ్రీకృష్ణ భగవానుడు కారణోదక సాయ విష్ణు రూపమున తొలి పురుషావతారమును దాల్చును. మహాతత్వపు సమస్త శక్తులను 16 రకములు సృజన తత్వములు సాధనములను అతడు కలిగి ఉండదు. సృజనకారక సాధనములు 11 కాగా తత్వములు 5 కలవు. అవన్నీయును మహాతత్వపు ఫలములై ఉన్నవి. కారణోదకసాయ విష్ణువు రూపమున దేవదేవుడు కావించే ఈ సృష్టిక్రమము మహాకల్పమని పిలువబడును. బ్రహ్మదేవుని జననము మరియు భౌతిక తత్వముల విస్తరణము వికల్పముగా పిలువబడును. బ్రహ్మదేవుని జీవిత కాలమున ప్రతిదినము అతనిచే చేయబడు సృష్టి కల్పము అని పిలువబడును. అనగా బ్రహ్మదేవుని ప్రతిదినము ఒక కల్పమై ఉన్నది. అతని దినములు పరిభాషలో అటువంటి కల్పములు 30 కలవు.
ఈ విషయము భగవద్గీత యందు కూడా ధ్రువపరచబడింది. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం దేహోరాత్ర విదోజనా. ఇది 8వ అధ్యాయంలో వస్తుంది. ఊర్ధ్వలోకమందలి ఒక పూర్తి పగలు, రాత్రి సమయము భూలోకపు ఒక సంవత్సరముతో సమానం. ఈ విషయము నవీన శాస్త్రజ్ఞులతో సైతము అంగీకరింపబడిందనియు మరియు వ్యోమగాములతో ప్రమాణీకరింపబడినది. అదే విధముగా ఇంకనూ ఉన్నత లోకములందలి పగలు మరియు రాత్రి సమయము స్వర్గలోకాదుల యందలి వ్యవధి కన్నను అతి దీర్ఘముగా నుండు. 4 యుగములు స్వర్గలోక పంచాంగమును అనుసరించియే గణింపబడి ఉన్నవి. ఆ విధముగా వాని కాల పరిమాణము స్వర్గలోకముల దృష్ట్యా 12,000 సంవత్సరములు. ఇది దివ్యయుగం. దివ్యయుగములు 1000 కలిసి బ్రహ్మదేవునికి ఒక రోజు కాగలవు. బ్రహ్మదేవుని దినమందు కావింపబడే సృష్టి కల్పమని పిలువబడగా అతడు కావించడు సృష్టి వికల్పమని పిలువబడును. మహావిష్ణువు శ్వాస ద్వారా వికల్పములు సాధ్యము కావింపబడినప్పుడు అది మహాకల్పమని పిలువబడును. ఈ మహాకల్పములు వికల్పములు కల్పముల నిమ్మత చక్రము కొనసాగుచునే ఉండును. వారిని గూర్చి పరీక్షన్మరేంద్రుడు అడిగిన ప్రశ్నకు సుఖదేవ గోస్వామి స్కంద పురాణం నందు ప్రభాస ఖండము నుండి సమాధానం అసగను. అది ఈ క్రింద విధముగా ఉన్నది. బ్రహ్మదేవుని 30 కల్పములు ఈ విధముగా ఉన్నవి. 1 శ్వేత కల్పము, 2 నీలలోహిత కల్పము, 3 వామదేవ కల్పము, 4 గదాంతర కల్పము, 5 రౌరవ కల్పము, 6 ప్రాణ కల్పము, 7 బృహత్ కల్పము, 8 కందర్ప కల్పము, 9 సద్యోధ కల్పము, 10 ఈశాన కల్పము, 11 ధ్యాన కల్పము, 12 సారస్వత కల్పము, 13 ఉదాన కల్పము, 14 గరుడ కల్పము, 15 కౌర్మ కల్పము, 16 నారసింహ కల్పము, 17 సమాధి కల్పము, 18 ఆగ్నేయ కల్పము, 19 విష్ణుజ కల్పము, 20 సౌర కల్పము, 21 సోమ కల్పము, 22 భావన కల్పము, 23 సుపమ కల్పము, 24 వైకుంఠ కల్పము, 25 అర్చిష కల్పము, 26 వాలి కల్పము, 27 వైరాజ కల్పము, 28 గౌరీ కల్పము, 29 మహేశ్వర కల్పము, 30 పైతృ కల్పము. ఇవన్నీయును బ్రహ్మదేవుని దినములు మాత్రమే. ఆ విధముగా నెలలు సంవత్సరములు తరబడి 100 సంవత్సరములు అతడు జీవించును. అనగా కేవలము కల్పములందే ఎంతటి సృష్టి కలదో మనం ఊహింపవచ్చును. ఇవియే కాక వికల్పములు కూడా కలవు. బ్రహ్మ సంహిత యందు తెలుపబడినట్లు అవన్నీను మహావిష్ణువు శ్వాస ద్వారా సృజింపబడినను. యస్యైక నిశ్వసిత కాల మధాలవంబ్య జీవంతి రోమ విలజ జగదండనాథ. అట్టి బ్రహ్మలు మహావిష్ణువు శ్వాస మాత్ర సమయమే జీవింతురు. ఈ విధముగా విష్ణువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే మహాకల్పములై ఉన్నవి. చివరికి ఇవన్నీయును దేవదేవుడుగా శ్రీకృష్ణుని కారణమునే కలుగుచున్నవి. ఏలయన సమస్త సృష్టికి అతడు తప్ప వేరెవ్వరును ప్రభువు కానేరరు. హరే కృష్ణ. అట్టి బ్రహ్మలు మహావిష్ణువు శ్వాస మాత్ర సమయమునే జీవింతురు అంటే అంతే. వాళ్ళ శ్వాస జీవితం అంతే. ఒక శ్వాస కాలంలోనే ఇదంతా కల్పాలన్నీ క్రియేట్ అవుతాయి, ఎండ్ అయిపోతాయి. ఆయన కలిసినప్పుడు ఒక కల్పం క్రియేట్ బ్రహ్మాండాలన్నీ క్రియేట్ అవుతాయి, ఎండ్ అయిపోతుంది. అమ్మ ఇదంతా ముందు ముందు స్కందాల్లో క్లియర్ గా అర్థమవుతుందమ్మా. ఇక్కడ కొంతవరకే మనకి డిస్కషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన కల్పాల్లోని తర్వాత మనకి మన్వంతరాలు ఇవన్నీ కూడా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పారంటే ఈ అధ్యాయంలో అసలు అంశాలు ఎలా క్రియేట్ అయ్యాయి, ఇంకా మనిషి క్రియేట్ అయ్యాడు అనేది చెప్పలేదు. టైం గురించి చెప్తున్నారు. టైం గురించి ఎక్కడ వస్తుంటే మళ్ళీ మూడో స్కందం 11వ చాప్టర్ అంతా కూడా ఈ కాలం ఎలా డిసైడ్ అయింది, ఈ శ్వాస భగవంతుని శ్వాస ద్వారా ఎలాగా విష్ణువులు క్రియేట్ అవుతున్నారు, బ్రహ్మలు ఎలా క్రియేట్ అవుతున్నారు, ఆ టైం డైమెన్షన్ అంతా మనకి ఆ చాప్టర్ లో అర్థమవుతుంది. అయితే ఈ లోపల ఈ ఋషులేమో విదురుని గురించి క్వశ్చన్ అడిగారు. అందుకు నెక్స్ట్ 10 అధ్యాయాలు విదురుని డిస్కషన్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి టైం వస్తుంది అనమాట. సో అది అర్థం కావడానికి, టైం డైమెన్షన్ అర్థం కావడానికి, కాలం డైమెన్షన్ అర్థం కావాలంటే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఔన్నత్యం తెలియాలి.
ఆ ఔన్నత్యం తెలియడం కోసమే ఈ 10 అధ్యాయాలు కూడా కృష్ణుని గురించే కథ అంతా వస్తుంది. మళ్ళీని కృష్ణ చరిత్ర అంతా కొంత వస్తుంది. మళ్ళీ మనకి 10వ స్కందంలో కృష్ణ చరిత్ర డీటెయిల్డ్ గా వస్తుంది. అదవుతామా? సో ఇదంతా ఒక టైం బేస్డ్ గా ఉండదు, కానీ మొత్తం అంతా అక్కడ బిట్స్ అండ్ పీసెస్ కింద అర్థం చేసుకోవాలి. అందుకే ఇది ఇంత కాంప్లికేటెడ్. అందుకే భాగవతం అనేసరికి అందరూ ఒక కృష్ణుడు కదా చెప్తారు, కానీ బట్ ఇది ఎంత డెప్త్ ఉందో ఇది ఉంది నాన్న ఇందులోని. ఏమ్మా ఇందులోని మన లైఫ్ టైం ఎంతో అర్థం చేసుకోండి. ఇందులో మన లైఫ్ టైం, ఈ జన్మ ఎంతో అసలు అర్థం చేసుకోండి. అసలు ఎంత చిన్న బిట్ పీస్ అయితే అర్థం చేసుకోండి అసలు. ఓకే అమ్మా, అందుకే అర్థం అయ్యే కానట్టుగా ఉంటుంది ప్రభుజీ. మాకైతే ఏమ్మా అర్థం అయ్యే అవనట్టుగా ఉంటుందండి. రామాయణం భగవద్గీతలా లేదు నాన్న ఇది. అంటే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఈ మన్వాంతరాలు, ఈ డీటెయిల్స్ కాదు. మనం అర్థం చేసుకోవాలి కృష్ణుడు పవర్ ఏంటి, ఔన్నత్యం ఏంటి, ఈ బ్రహ్మ ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఇదే మనం సృష్టి ఎలాగా మొదలైంది, ఎలాగా ఇదవుతుంది. అంటే ఎందుకు అంత డీటెయిల్డ్ గా ఇదంతా వచ్చింది. ఈ అంశాలు ఎలా క్రియేట్ అయ్యాయి, వాసన ఎలా క్రియేట్ అయింది, స్పర్శ ఎలా క్రియేట్ అయింది, ఒక్కొక్క మనం వాటి కోసమే కదా బతికేస్తున్నాం, ఆనందం కోసమే కదా బతికేస్తున్నాం. ఇది అన్ని కూడా మనం పుట్టక ముందే ఉన్నాయి. దాని తర్వాత జీవుడిని బ్రహ్మ క్రియేట్ చేశాడు. ఇవంతా కూడా ఒక గుణాల కింద బ్రహ్మాండంలో ఉన్నాయి. ఓకే, దాని ఒక్కొక్క దానికి ఒక అధిపతిని క్రియేట్ చేశారు. అవన్నీ డిఫరెంట్ టూల్స్, ఇన్స్ట్రుమెంట్స్ బ్రహ్మదేవుని వాడుకోవడానికి ఇచ్చిన టూల్స్ లాంటివి మాట. చివరిలో అది కూడా చెప్పారు కదా ప్రభుజీ, ఇవన్నీ దేవదేవుడు శ్రీకృష్ణే కారణం అని చెప్తారు. ఆయన క్రియేట్ చేసి ఉంచారు. ఎందుకని మీకు మొదటి నుంచి చెప్పుకొస్తున్నా, మనం మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంటే భగవద్గీతలోంచి ఆలోచించాలి. మన గుణాలు, మనకుండే క్షేత్ర గుణాలు ఇవన్నీ చెప్పి వీటన్నిటిని తీర్చుకోవడం కోసము రకరకాల 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని. సో ఆ 84 లక్షల జీవరాశులు ఎలా వచ్చాయి? రకరకాల కాంబినేషన్స్ వల్ల ఆ 84 జీవరాశులు వచ్చాయి. ఆ జీవరాశులు మనం జాగ్రత్తగా ఉండకపోతే ఏదో జీవరాశులు ఉండిపోతాయి. ఎంత క్లియర్ గా రాసుకొచ్చారు కదమ్మా. జీవి ప్రయాణం చేయడం కోసం నాభి ఉంది అని చెప్పి రాసుకొచ్చారు. చూసారా? ఇందులో వస్తుంది ఇప్పుడు 49లోనా. మళ్ళా ఒక జీవిని ఆహారంగా ఎందుకు సృష్టించారు ప్రభుజీ? మరి ప్రకృతి సమతుల్యం కోసం సృష్టించారంటే మరి ఆహారం ఉండాలి కదా. ఆహారం అన్నది ఆహారం అనేది జీవుల్నే ఎందుకు పెట్టాలి అని, వేరే విధంగా కూడా పెట్టాలి. ఏదమ్మా, చెట్టు మొక్క కూడా జీవే కదా. జీవే, జంతువు ఒకటేనే కాదు, చెట్టు మొక్క కూడా జీవే. నాకు అంత డీటెయిల్ ఆన్సర్ తెలియదు దానికి. ఆహారం కోసం జీవుల్ని ఎందుకు క్రియేట్ చేయాలి, ఆకలి అనేది ఎందుకు క్రియేట్ చేశారు, అవన్నీ భగవంతుడు ఇచ్చిన డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్. అంతే, భగవంతుడు ఇచ్చిన డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్. కర్మ దగ్గరికి వెళ్ళిపోతామేమో అలా ఆలోచిస్తుంటే. ఆ రెండు కన్వర్జ్ అవ్వాలి. ఇది బ్రహ్మాండం గురించి ఆలోచన, ఒకటి ఆత్మ ఆలోచన, ఈ రెండు కన్వర్జ్ అవ్వాల్సిందే. ఆటము అంత డీటెయిల్ గా వెళ్ళిపోతుంటే అసలు మనసు అదో రకంగా కూడా భయంగా కదలాలంటేనే భయం ముట్టుకొచ్చేలా ఉంది. ఏమ్మా, అంత డీటెయిల్ గా వెళ్ళినా జీవితం అంటేనే భయం పుట్టుకొస్తుంది కదా ప్రభు. మరి అందుకే భగవంతుని శరణ వేడుకోవాలి. అందుకేనేమో మధ్యలో కృష్ణుడి కథ చెప్పి కొంత సైలెంట్ చేస్తున్నారు. 3వ స్కందం మొదలు పెట్టుకుందాం ఇవాళ. టైం ఉందా? నేను వాచ్ పెట్టుకోలేదు ఇవాళ. మంగళవారమేనా? ఏమ్మా పిన్ని? 8:20 అయింది నాన్న. ఇవాళ మొదలు పెట్టుకో ప్రభుజీ, ఇంకా 1/2 గంట ఉంది టైము. లేదంటే డిస్కస్ చేసుకుందాం అంటే డిస్కస్ చేసుకోవడానికి. సో మూడో తృతీయ స్కందము యథాస్థితి, స్టేటస్ కో, అసలు అంటే ఎట్లా క్రియేట్ అయిందో. ఓకే, ఇందులోని ఇది 2 వాల్యూమ్స్ అమ్మ, 33 చాప్టర్స్ ఉన్నాయి ఇందులో.
33 చాప్టర్స్, 2 వాల్యూమ్స్ ఇది. ఓకే, మళ్ళీ వరుసగా చూస్తే విదురుని ప్రశ్నలు. ఇక్కడ మనకి విదురుడు యుద్ధానికి ముందు, ఒక నిమిషం ఉండండి, ఎవరో చాట్ లో ఏదో పెట్టారు. సో విదురుని ప్రశ్నలు, విదురుడు మళ్ళీ ప్రశ్నలు అడుగుతాడు కృష్ణ భగవానుల గురించి చెప్పండి. అంటే విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోయిన తర్వాత విదురునికి తెలుస్తుంది యుద్ధం అయిపోయింది. ధర్మరాజు విదురుడు అలా తీర్థయాత్రలకు వెళ్తుంటేనే పాలనలో తేడా కనబడుతుంది, అక్కడ మనుషుల్లో తేడా కనబడుతుంది. మనుషుల్లో ఎప్పుడైతే తేడా కనబడుతుందో అక్కడ వాళ్ళు అడుగుతాడు అన్నమాట ఏం జరిగింది అని. అంటే చెప్తారన్నమాట వాళ్ళు యుద్ధం అయిపోయింది, ధర్మరాజు పాలన వచ్చింది అని. అప్పుడు ఈయన ఉద్ధవంతో డిస్కషన్ ఉంటుంది అన్నమాట. డిస్కషన్ ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవాన్ని ఔన్నత్యాన్ని ఉద్ధవుని అడుగుతాడు. ఉద్ధవుడు ఏం చేస్తాడంటే కృష్ణుడి గురించి అడిగేసరికి చాలా ఎగ్జైట్ అయిపోయి కృష్ణుడి కథ అంతా చెప్పడం మొదలు పెడతాడు. ఓకే, సో ముందు శ్రీకృష్ణ భగవాన్ మరణము, కృష్ణ భగవాన్ బృందావన లీలలు, ఆ తర్వాత విదురుడు మళ్ళీ మైత్రేయ ముని చేరడం, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ, అప్పుడు విశ్వరూపం గురించి మాట్లాడుకోవడం. ఓకే, మళ్ళీ విదురుని ప్రశ్నలో మళ్ళీ అప్పుడు గర్భోదక్షాయి విష్ణువు గురించి బ్రహ్మ ఎలాగొచ్చాడు అని అడుగుతాడు. అక్కడ నుంచి ఈ 2వ అధ్యాయ స్కందంలో మనం వదిలేసిన 10వ చాప్టర్ నుంచి కంటిన్యూషన్ వస్తుంది. కనెక్టివిటీ అక్కడ నుంచి కనెక్టివిటీ వస్తుంది. యుద్ధం అయ్యాక కదా వెళ్ళిపోతాడు. ఏమ్మా విదురుడు యుద్ధం అయ్యాక కదా వెళ్ళిపోతాడు? లేదమ్మా, లేదు, ఉండడు విదురుడు యుద్ధానికి ఉండడు. ఉండడు, కానీ వెళ్ళిపోయేటప్పుడు యుద్ధం చెప్తాడు కదా మరి. వెళ్ళటం కాదమ్మా, తీర్థయాత్రలకు వెళ్తాడు, యుద్ధాన్ని చూడకుండా తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. ఇది యుద్ధం టైంలో ఇక్కడ యుద్ధం జరుగుతున్న మనకి మహాభారతంలో ఏం చూపించాడంటే యుద్ధం అయిపోయిన 18వ రోజున విదురుడు వచ్చేసినట్టు చూపెడతాడు. కానీ యుద్ధం అయిపోయిన చాలా తర్వాత వస్తాడు ఆయన, చాలా తర్వాత వస్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇంకా ధృతరాష్ట్రుడు పాండవుల దగ్గర ఉంటాడు. అప్పుడు తిడతాడు, ఇంకా ఇక్కడ ఉన్న నువ్వు ఈ పాటికి వెళ్ళిపోవాలి నువ్వు అరణ్యానికి అంటే, అప్పుడు ధృతరాష్ట్రుడితో పాటు రెండోసారి విదురుడు, ధృతరాష్ట్రుడు, కుంతీదేవి పూర్తిగా ఇంకా అడవులకు అప్పుడు వెళ్తారు. ఇది ఏంటంటే యుద్ధం జరిగిన సమయంలోని విదురుడు తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు తీర్థయాత్రలో ఉండగా తెలుస్తుంది యుద్ధం అయిపోయింది, ధర్మరాజు పాలన వచ్చేసింది అని. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ అన్నమాట. మళ్ళీ ఆ డిస్కషన్ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ నుంచి సృష్టి విభాగము, ఇక్కడ నుంచి పరమాణువు ఎలాగొచ్చింది, కుమారులు ఎలా వచ్చారు, 4 కుమారులు వచ్చినప్పుడు ఆ కథ వచ్చేసరికి మళ్ళీ జై విజయుల కథ వచ్చేస్తుంది. జై ఒక ఎలాగ వాళ్ళ శాపం వచ్చింది, ఆ జై విజయుల శాపం వల్ల మనకు వచ్చేది ఏంటి, మళ్ళీ హిరణ్యాక్షుడు కథ వస్తుంది. సో అక్కడ నుంచి వరాహ అవతారము అంతా వస్తుంది అన్నమాట. ఇంకా వరుసన అవతారాలన్నీ వస్తాయి. ఇంకా 3వ స్కందం అంతా కూడా ఈ అవతారాల గురించి వస్తుంది, వరాహ అవతారం గురించి వస్తుంది. శ్రీ వరాహుని అవతరణ అది ఎందుకు వచ్చిన తర్వాత అసలు హిరణ్యకశిపుడు ఎందుకు సంధ్యా సమయంలో దితి గర్భధారణ చేయడం వల్ల పుడతారన్నమాట. రాక్షసులు ఎందుకు పుడతారు అంటే అది ఎప్పుడు పడితే అప్పుడు గర్భధారణ జరగకూడదు, అలా పాటించిన గర్భధారణ జరగడం వల్ల రాక్షసులు పుట్టుకొస్తారు. ఓకే, భగవద్ధామ వర్ణన, వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులు నుంచి ఎలా శపించబడ్డారు, ఇక్కడ నుంచి వరాహభవన్ హిరణ్యాక్షునికి వరాహానికి మధ్య జరిగిన యుద్ధము, ఇలా ఈ 3వ స్కందం అంతా కూడా హిరణ్యాక్షుని సంహారము, మైత్రి విదురు సంవాదము, ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. కర్దముని సంవాదం, కర్దముని గురించి నాకు పూర్తిగా తెలియదు. దేవహూతిని వివాహం ఆడిట, దేవహూతి అక్కడ నుంచి మనకి వరుసగా మన్వంతరాలు, మనువులు, మొదటి మనిషి అలాగా, తర్వాత మనుషులు ఎలా పుట్టుకొచ్చారు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. రెండు భాగాలు ఉన్నాయి కదా, 2 భాగాలు పిన్ని. సో కపిలముని, ఆ తర్వాత కపిలముని చెప్పుకొస్తాడు అనమాట. ఇదంతా ఈ గర్భంలో జీవి పడే కష్టాలన్నీ ఇందులో చెప్పుకొస్తాడు. నెలలు గర్భపురాణం అని కూడా ఇందులో కొన్ని తీసి గర్భపురాణం కింద మనకు బుక్స్ దొరుకుతూ ఉంటాయి. అదేంటంటే ఇది 3వ స్కందంలో 2వ అధ్యాయం 2వ పార్ట్ లో కపిలముని వివరణ. అది ఈ రోజు మీరు ఈరోజు మెడికల్ జర్నల్ చూసినా సరే అట్లాగే ఉంటుంది. అందులో ఏమి వర్ణించారో
గర్భంతో పిండం ఎలా పెరుగుతుందో వర్ణిస్తారు. ఎంత కష్టపడుతుందో పిండం, ఎంత కష్టపడుతుంది లోపల జీవి. అది కానీ ఎవరికి తెలియదు కదా నాన్న అది. ఏం తెలియదు, ఇదంతా ఎవరికి తెలియదు. అదే ప్రాబ్లం. పడిన వాళ్ళకి కూడా తెలియదు కదా. అవును, మనకంటారా తెలియదు అంటే జీవికి ఇదవుతుంది అన్నది తెలుస్తుంది, మనకి తెలియదు, మనకు గుర్తుండదు. తెలియదు అనే గుర్తుండదు. అదే మొదటి సంవత్సరాల్లో గుర్తుంటుంది. భూమి మీదకి వచ్చాక మాయలోకి వెళ్ళిన కొద్దీ అన్ని పోతాయమ్మా. మాయలో కరెక్ట్. మాయలోకి వెళ్ళిపోవడం కారణము, మాయలోకి వెళ్ళిపోవడానికి కారణము ఆకలి. ఆకలి మీదకి ధ్యాస వెళ్ళి నోరు తెరిచి పాల కోసము నీటి కోసము తాగడం మొదలుపెట్టి ఏడవడం మొదలు పెట్టేసరికి అదంతా మర్చిపోతాడు. అక్కడి నుంచి మనము వాళ్ళకి భౌతిక ప్రపంచాన్ని అలవాటు చేసి వాళ్ళని నేర్పేస్తుంటాం. నువ్వు ఇలా చిన్న పుట్టిన దగ్గర నుంచి అక్షరాభ్యాసం దగ్గర నుంచి వాడు పెన్ను పట్టుకున్నాడు, డాక్టర్ అయిపోతాడు, ఇది పట్టుకున్నాడు, అదే అయిపోతాడు. అక్కడి నుంచి వాళ్ళ మైండ్ మొత్తం మార్చేస్తాడు. అలాగా 4-5 సంవత్సరాలకు వచ్చి వాళ్ళ మాటలు వచ్చేసరికి జరిగిందంతా మర్చిపోయి ఈ కొత్త ప్రపంచమే నా ప్రపంచము వెళ్ళిపోతుంది. ఆత్మ సాక్షాత్కారానికి ఆ ప్రయత్నమే మర్చిపోతున్నారు. పుట్టిన వెంటనే కూడా మాయను అందుకే పెట్టడం అంట ప్రభుజీ. మనిషి వెనకాలే మాయ రావటం అనేది, నువ్వు బయటికి రాగానే నీ వెనకాలే మాయ వస్తుంది, అన్ని మర్చిపోతావు అనే విధంగా సృష్టి. సో అయితే ప్రభుజీ 9వ అధ్యాయంలో 33వ శ్లోకంలో భాష్యం ఏమిచ్చాడంటే, నామమాత్రపు వ్యవహారిక గురువు మరియు శిష్యుడు బ్రహ్మ నారదులకు గాని లేదా నారదుడు వ్యాసులకు గాని అచ్చుగుద్దినట్లు సమానులు కారు. బ్రహ్మ నారదుల నడుమ గల సంబంధము వాస్తవమైనది, కానీ నామమాత్ర వ్యవహారికము మాత్రము వంచకులు వంచితులు నడుమ సంబంధము వంటిది. అంటే నాకేం అర్థం కాల, వంచకులు వంచితులు వంటి సంబంధం వాళ్ళకి ఎట్లా ఉంటది అనేది. 43వ శ్లోకంలో భాష్యం ప్రభుజీ. 33వ శ్లోకమా? 43 చివరిలో ప్రభుజీ 515వ పేజీలో భగవానుడు మరియు గురువు పట్ల అకుంఠిత భక్తి ఎక్కడమ్మా, ఎక్కడ చదివారు? అదే కొంచెం చివర కింద నుంచి 5వ పేజీ దగ్గర నుంచి ప్రభు 6వ పేజీ. నామమాత్రపు వ్యవహారిక గురువు మరియు శిష్యుడు బ్రహ్మ నారదులకు గాని నారదుడు వ్యాసులకు గాని అచ్చుగుద్దినట్లు సమానులు కారు. ప్రజా ఇంకను జీవించున్నాడు, నారదుడు సైతము ఇంకను జీవించున్నాడు. బ్రహ్మలోక వాసులు భగవద్గీత పేర్కొండి. అతి చిన్న భగవానుడి దగ్గర నుంచి భగవాను దగ్గర నుంచి కిందకి వెళ్ళిపోవాలి ప్రభు. అక్కడి నుంచి చదివితే కొంచెం వస్తుంది. భగవానుడు మరియు గురువు పట్ల అకుంఠిత భక్తి కలిగిన వాడే ఆధ్యాత్మ, అది అక్కడ ప్రయత్నం అదేనమ్మా. గురు సంబంధము నిత్యమైనది. ఇప్పుడు శిష్యునిగా ఉన్నవాడే తదుపరి గురువు కాగలడు. గురువు పట్ల నడుము గల సంబంధము వాస్తవమైనది, కానీ నామమాత్ర వ్యవహారికము మాత్రము గురువు మరియు నడుమ సంబంధము వంటిది. నామమాత్రిక వ్యవహారములు మాత్రము వంచకులు వంచితము వంచిత. అంటే ఇక్కడ 2 రకాల గురు శిష్యుల గురించి చెప్పుకొస్తున్నారు. బ్రహ్మ సంబంధము ఈ రోజు మనకి, కానీ నామమాత్రపు వ్యవహారికము మాత్రము వంచకుడు వంచితుల నడుమ సంబంధము వంటిది. అటువంటి గురు శిష్యుల బంధము లేని వాళ్ళు ఎవరైనా వాళ్ళ మధ్య ఉండే రిలేషన్షిప్ అంటే కేవలం నేమ్ సేక్ రిలేషన్షిప్, నేమ్ సేక్ గురు శిష్యుల బంధము సంబంధము వంటిది. వంచేవాడు వంచింపబడేవాడి మధ్య ఉండే సంబంధము వంటిది. అంటే మనం ఎవరిని పడితే వాడిని గురువుగా స్వీకరిస్తే వంచేవాడు గురువు అవుతాడు, వంచింపబడేవాడు శిష్యుడు అవుతారు. మోసగించేవాడు మోసగించబడే. నారదుడు చక్కని నడవడిక, నమ్రత, విధేయత కలిగిన వాడే కాక ఆత్మనిగ్రహుడని ఇచ్చిన స్పష్టముగా పేర్కొనబడినది. అది గురు శిష్యుల సంబంధం గురించి చెప్పుకొస్తూ వాళ్ళిద్దరిని ఆదర్శ గురు శిష్యులుగా చూపెడుతూ ఎటువంటి వారు గురు శిష్యులుగా బంధం ఉండకూడదో చెప్పుకొస్తున్నారు.
అదే బాధ గురువులు బోధ గురువులు అంటారు కదండి. బాధ గురువులు బోధ గురువులు అంటారు కదా. అదే ఇది అదేనమ్మా. అంటే ఎవరిని పడితే వాళ్ళని గురువు కింద చేస్తే ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పుకొస్తున్నారు. ఎవరిని స్వీకరిస్తే ఎక్కడికి వెళ్ళం, వంచబడడం తప్పితే వేరొకటి జరగదు. అది అంటే గురువు అన్న పదం చాలా లైట్ గా వాడేస్తున్నారు కదమ్మా ప్రతి ఒక్కళ్ళు. ఇటువంటి జ్ఞానం ఇవ్వకపోతే వాళ్ళని గురువులుగా స్వీకరించడంలో ప్రయోజనం లేదు. వంచింపబడడం తప్పితే ప్రయోజనం లేదు. అది మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. అటువంటి వాళ్ళు ఎట్లాంటి నరకానికి వెళ్తారో మళ్ళీ మన గరుడ పురాణంలో ఉంటుందమ్మా. వంచే గురువు ఎటువంటి నరకానికి వెళ్తాడో గరుడ పురాణంలో ఉంటుంది. కానీ అది మనం తెలుసుకోలేం కదా, వాళ్ళు వంచిస్తున్నారా లేదా అంటే మనం ఒక మాయలో పడిపోతాం కదా. వాళ్ళు ఏది చెప్తే అది చేసేస్తామన్న దీనిలోకి వెళ్ళిపోతాం కదా. పరంపర అన్నారు. అందుకనే పరంపర అన్నది. ఫైనల్ గురువు మనల్ని భగవంతుడి సన్నిధిలోకి తీసుకెళ్ళగల సత్తా ఉన్న వ్యక్తా కాదా అనేది డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం మనకుంది. కానీ గురువు వెతుక్కొని వస్తాడండి. మనం రెడీ గురువు మనల్ని వెతుక్కుని వస్తారమ్మా. మనం రెడీ గురువు మనల్ని వెతుక్కుని వస్తారు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఏంటంటే మనం కూడా కన్వీనియన్స్ గురువు, ఎటువంటి గురువు దగ్గర మనకి కన్వీనియంట్ ఉందో అటువంటి వ్యక్తిని మనం గురువుగా అంగీకరిస్తున్నాం. అక్కడే ప్రాబ్లం వస్తుంది. అక్కడే నేను అన్నది పక్కన పెట్టి గురువుని అంగీకరించగలగాలి. ఏమా ఇప్పుడు మాయావాదంతో వచ్చిన ప్రాబ్లమే అది. మాయావాదం ప్రాబ్లం ఏమైంది? భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు, నువ్వు భగవంతుడు అనేసరికి మనం అమ్మయ్యా నేను చాలా ఆనందపడిపోయి ఇంకా అక్కడితో ఆగిపోతున్నారు. నేను భగవంతుడిని, నాలో భగవత్ శక్తిని నేను గుర్తించలేకపోతున్నాను. అరే గుర్తించారు, ఆయన నా గురువు అయిపోయి అక్కడి నుంచి మనం ఆయన గురువుగా స్వీకరించేస్తున్నాం. ఎందుకంటే ముందు మన వీక్ పాయింట్ ని పట్టేసుకుంటుంది. మాయా వచ్చిన ప్రాబ్లమే అది. భగవంతుడు వేరు. అందుకే అన్ని చోట్ల శ్రీల ప్రభుపాదుల వారు అన్ని సార్లు చెప్పుకొస్తుంటారు, భగవంతుడు వేరు, భగవంతుని అంశం వేరు, భగవంతుని అంశం భగవంతుడు కారు అని చెప్పుకొస్తూ ఉంటారు. గుర్తించగలగాలి, అది ఫస్ట్ స్టెప్. భగవంతుడు వేరు, మనం వేరు అని గుర్తించగలగాలి. మనం భగవంతుని ఆనందం కోసమే ఏ పనైనా చెయ్యాలి. భగవంతుని ఆనందం కోసం ఏ పనైనా చెయ్యాలంటే ఎలాగా? కర్మ, సకామ కర్మ, నిష్కామ కర్మ అర్థం చేసుకోవాలి. ఈ అక్కడి నుంచి భక్తి కర్మను ఆపకుండా కర్మలు చేయాలి. భగవంతుని మెప్పించాలి అంటే ఆయనకి నచ్చిన కర్మలు చేయగలగాలి. ఆయనకి నచ్చిన కర్మలు చేయడం చేస్తూ మనం ఇంద్రియానందాన్ని పొందగలగాలి. ఈ రెండు భగవద్గీత. ఇది ఎందుకది భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ మాన్యువల్ అని ఎందుకన్నారు అంటే జీవన గ్రంథం అంటారు దాన్ని. జీవన గ్రంథం అని ఎందుకన్నారంటే అట్లాగే జీవించగలిగితే ఈ భాగవతంలో చెప్పిన చోట్లకు వెళ్తాము. భాగవతంలో చెప్పిన భగవంతుని చోటకు వెళ్ళగలుగుతాం. అర్థమవుతుందమ్మా? నేను కన్ఫ్యూజ్ చేసేస్తున్నానా? ఇప్పుడు ఆఖరిని ప్రభుపాదుల వారి పరిచయం ఇచ్చారు, అదొక్కసారి చదువుకుందామేంటి? వేళ కొంచెం ఖాళీ ప్రతి బుక్ లోనే ఉంటది అనుకుంటా. చదవండి. ప్రతి బుక్ లోనే ఉందా అమ్మా? నేను లాస్ట్ లో గ్రంథకర్త పరిచయం అని ఇస్తారు. చదవండి. కొద్దిగా అన్నా చదువుకుంటుంటే అందరూ బాగుంటుందేమో అనిపిస్తుంది. గ్రంథకర్త పరిచయము 2 pages ఉంది. తల కొంచెం చదివితే ఏమ్మా చదవనా? శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు కలకత్తా నగరమున క్రీస్తు శకము 1896వ సంవత్సరమున జన్మించింది. వారు తమ ఆధ్యాత్మికాచార్యులైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారిని కలకత్తాలో క్రీస్తు శకము 1922వ సంవత్సరంలో మొదటిసారి కలుసుకునేది. ప్రముఖ భక్తి ప్రచారకులను 64 గౌడీయ మఠములను అనగా వైదిక సంస్థలను స్థాపించిన వారునగు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆ తొలి సమాగమములోనే ప్రభుపాదుల వారిని వేద జ్ఞానమును ప్రచారం చేయు దివ్య కార్యక్రమమునకు సమ్మతింపచేసిరి. శ్రీల ప్రభుపాదుల వారు వారిని గురువుగా భావించి
11 సంవత్సరముల తర్వాత యథావిధిగా దీక్షను గ్రహించింది. నువ్వు ఒకసారి పరిచయం చేసి మాకు చూపించావు ఈ క్లాసుల్లోని. అవును అవును, అది ఇదంతా అందులో ఉందా? ఇదంతా అందులో ఉంది. ఆ స్లైడ్స్ కొన్ని ఇప్పుడు అదొక మనకు ఒక హిస్టరీ 1 hour 1.5 hours పడుతుంది. అవునమ్మా అవునమ్మా. నేను లో ఆయన అక్కడికి వెళ్ళారు. అది బ్యాక్ టు ఇంకోటి కూడా ఆ ప్రెజెంటేషన్ అంతా ఉంది. ఆ లింక్ పంపిస్తాను, మళ్ళీ కావాలంటే ఒకసారి చూడొచ్చు. అలాగే అమ్మా. ఇంకెవరైనా చదువుతారా? నేను కంటిన్యూ చేయనా? రెండోది ప్రభుత్వ వారి మూవీ కూడా ఉంది, అది కూడా ఒకసారి ఎవరైనా చూస్తే బాగుంటుంది. ఆ లింక్ కూడా పంపిస్తాను. అవును, అప్పుడు పంపించావు నా, 2 కూడా పంపించాను. ఫౌండేషన్ క్లాసులప్పుడు చెప్పేవి ఇదంతా. రెండో పేరు ఎవరు చదువుతున్నారమ్మా? నేను చదవనా? చదవండి పిన్ని. ప్రథమ సమావేశమనే స్త్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆంగ్ల భాష ద్వారా వేద జ్ఞానమును ప్రచారము చేయమని స్త్రీల ప్రభుపాదుల వారిని కోరిరి. తరువాతి సంవత్సరములలో స్త్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతకు భాష్యము రాసి గౌడీయ మఠ కార్యక్రమమును తోడ్పడి క్రీస్తు 1944లో భగవద్దర్శనమును ఆంగ్ల పక్ష పత్రికను స్థాపించారు. అది ఇప్పుడు భారతదేశంలో మరియు పాశ్చాత్య దేశముల్లో వారి శిష్యులచే 30 కంటే ఎక్కువ భాషల్లో కొనసాగబడుతుందంట. స్త్రీల ప్రభుపాదుల వారి వాయిస్ పోతుంది, నాకేనా అందరికీనా? చదవనా? స్త్రీల ప్రభుపాదుల వారి భక్తి విజ్ఞానమును గుర్తించి మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు పిన్ని. డిస్టర్బ్ వస్తుంది నాన్న. ఇంకెవరు చదువుతారా? అనుపమ చదువుతారమ్మా? చదువుతా. స్త్రీల ప్రభుపాదుల వారి భక్తి విజ్ఞానాలను గుర్తించి కీర్తి శకము 1947లో గౌడీయ వైష్ణవ సంఘము వారు వారిని భక్తి వేదాంత బిరుదముతో గౌరవించిరి. 54 సంవత్సరముల వయసులో 1950వ సంవత్సరంలో శ్రీల ప్రభుపాదుల వారు పఠన మరియు రచనములకు అధిక కాలమును వినియోగించు ఉద్దేశముతో వివాహ జీవితము నుండి విరమించి వానప్రస్థాశ్రమము స్వీకరించిరి. తరువాత పవిత్ర బృందావనమునకేగి అచ్చట మధ్యయుగ చరిత్ర కాలము నాటి రాధా దామోదర దేవాలయములో సాధారణ జీవితమును గడిపరి. అచ్చట వారు నిరంతర రచనా వ్యాసంగములో పెక్కు సంవత్సరములు నియుక్తులై ఉండి క్రీస్తు శకము 1959వ సంవత్సరమున సన్యాసాన్ని స్వీకరించారు. రాధా దామోదర దేవాలయమున శ్రీల ప్రభుపాదుల వారు తమ జీవిత ముఖ్య రచన అయిన 18 శ్లోకములతో కూడిన శ్రీమద్ భాగవతమును బహు సంపుటములలో అనువదించి దానిపై భాష్యమును వ్రాయటను ఆరంభించిరి. ఆ సమయమున వారు గ్రహాంతర సులభాయనము అను చిన్న పుస్తకమును రచించిరి. హరే గ్రహాంతర సులభాయనం అంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి అంత ఈజీగా వెళ్ళొచ్చు అని చెప్పి పుస్తకం రాశారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 54 సంవత్సరాలకి ఆయన వానప్రస్థాశ్రమం అంటే ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని క్లోజ్ చేసేసుకుని 54 సంవత్సరాలకి పూర్తిగా భగవంతుడి కోసమే నా కాలం స్పెండ్ చేశారు. అది వదిలేసారు. మనం కూడా అది ఫాలో అవ్వగలగాలి. ఇంకా కొత్త కొత్త పనులు పెట్టుకోకుండా 55 సంవత్సరాలకల్లా అన్ని క్లోజ్ చేసేసుకుని చేసుకోగలిగితే అన్ని క్లోజ్ చేసేసుకుని దేవుడి గురించి టైం స్పెండ్ చేసేగలగలాగా ఉండాలి. బాధ్యతలు తీర్చుకోవాలి, తీర్చుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. సరే, నెక్స్ట్ చదువుతారమ్మా? నెక్స్ట్ నేను చదువుతాను ప్రభుజీ. శ్రీమద్ భాగవతమునందలి 3 సంపుటములను ప్రచురించిన పిమ్మట శ్రీల ప్రభుపాదుల వారు తమ ఆధ్యాత్మికాచార్యుల కోరికను నెరవేర్చుటకై క్రీస్తు శకము 1965లో అమెరికా సంయుక్త రాష్ట్రములకు ఎగిరి. అట్లు వారు వాణిజ్య నౌకలో న్యూయార్క్ నగరమునకు ఎగినప్పుడు వారి వద్ద ధనము ఏమాత్రము లేకుండెను. సమస్త వేద జ్ఞానపు సారమైన భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతముల లక్ష్యమును సద్గులకు ఎరుకపరచి వారిని కృష్ణ భక్తులను చేయుటకై అతి కష్టంతో క్రీస్తు శకము 1966లో జూలైలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమును స్థాపించిరి. భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృతముల వంటి దివ్య గ్రంథములకు
ప్రతి పదార్థ తాత్పర్యములతో కూడిన దివ్య భాష్యమును వ్రాసిరి. శ్రీమద్ భాగవతమునందలి 18,000 శ్లోకములకు వారు వ్రాసిన అర్ధ తాత్పర్య భాష్యములు నభూతో న భవిష్యత్తుగా అలరారుచున్నవి. ఆంగ్లమున రచింపబడిన ఆ భాష్యము దాదాపు 18 సంపుటములుగా నుండి వివిధ భాషలలోనికి అనువాదం చేయబడినది. ఆంధ్రానువాదము కూడా ప్రస్తుతము కొనసాగుచున్నది. క్రీస్తు శకము 1977 సంవత్సరమున 14వ తేదీన కృష్ణధామమునకు తిరిగి చేరుటకు ముందు ఆయన స్థాపించిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము 100 కంటే అధికములైన ఆశ్రమములతోడను, గురుకులములతోడను, దేవాలయములతోడను, వ్యవసాయ క్షేత్రీయ సమాజములతోడను కూడిన ప్రపంచవ్యాప్తమై సమాక్షగా రూపొందింది. హరే కృష్ణ. కష్టపడి రాస్తారు. ఎవరు చదువుతారమ్మా? నేను చదవను. పశ్చిమ వర్జీనియాలో నవ బృందావనమును పేర ఆధ్యాత్మిక కేంద్రమును స్థాపించి వైదిక గురుకుల విద్యా విధానమును పాశ్చాత్య దేశీయులకు వారే పరిచయం చేసి ఉండేది. శ్రీల ప్రభుపాదుల వారు భారతదేశమునందు గీతా భాగవత ప్రచారములకై పెక్కు అంతర్జాతీయ భక్తి కేంద్రములను నిర్మింపచేశారు. వారు పశ్చిమ బెంగాలులోని శ్రీధామ మాయాపూర్ నందు ఆధ్యాత్మిక నగర నిర్మాణమునకై నిర్ణయించి ఉండేది. అతి విస్తృతమైన ఈ పథక నిర్మాణమునకు పలు సంవత్సరములు పట్టవచ్చును. భారతదేశమునందలి బృందావనములో మహోన్నతమైన కృష్ణ బలరామ దేవాలయమును మరియు అంతర్జాతీయ అతిథి గృహమును నిర్మింపజేసింది. ముంబైలోని ప్రధాన సాంస్కృతిక విద్యా కేంద్రమును ఆయన స్థాపించింది. భారతదేశమున సుమారు 50కి పైగా ముఖ్య స్థానములలో కృష్ణ మందిరములను ఆయన నిర్మింపజేసింది. హరే కృష్ణ. నెక్స్ట్ చదువుతారమ్మా? నేను చదవనండి. చదవమ్మా. గ్రంథ రచనయే ప్రభుపాదుల వారి ముఖ్యాతి ముఖ్యమైన సేవ. ప్రామాణికతకు చక్కని వివరణకు పెట్టిన పేరే నిలిచి విద్వాంసులచే కొనియాడబడును. ఆయన గ్రంథములు అసంఖ్యాకములైన కళాశాల తరగతులకు ప్రామాణిక పాఠ్య గ్రంథములుగా ఉపయోగపడుచున్నవి. వారి రచనలు 40 కంటే ఎక్కువ భాషలలోనికి అనువదింపబడినవి. ఈ విధముగా వారి గ్రంథములను ప్రచురించుటకు క్రీస్తు శకము 1972లో స్థాపింపబడిన భక్తి వేదాంత గ్రంథ సంస్థ భారతీయ ఆధ్యాత్మిక తత్వరంగములో ప్రపంచమునందంతటను మిక్కిలి పెద్దదైన సంస్థగా రూపొందినది. వార్ధక్యము సమీపించినను సుమారు 12 సంవత్సరములలో గీత భాగవతముల యథార్థ తత్వమును తెలియజేయుటకే శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచమునందంతటను 14 మార్లు ఉపన్యాస యాత్రలు సాగించుచు 6 ఖండములందు పర్యటించిరి. ఇట్టి నిరంతర కార్యక్రమ మగ్నులయ్యును ప్రభుపాదుల వారు విరివిగా రచనలు గావించుచునే ఉండిరి. వారి రచనలను నిజముగా వేద ధర్మ సాహిత్య సంస్కృతులకు సంబంధించిన గ్రంథ భాండాగారములను చెప్పవచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఏంటి ఈ ఆర్టికల్ రాస్తున్నప్పటికీ ఇంకా తెలుగు అనువాదం లేదేమో, తెలుగు అనువాదం జరుగుచున్నది అని రాశారు. మనకి ఇంచుమించుగా 30-40 భాషల్లో ఉందమ్మా శ్రీమద్ భాగవతం. భగవద్గీత అయితే 140 భాషల్లోనే ఎన్నిట్లోనూ ఉంది భగవద్గీత అయితే. ఇంకా ఇందులో ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా డిస్కస్ చేసిన మీకు నచ్చిన పాయింట్స్? ఇది మాయాపూర్ టెంపుల్ అమ్మా. ఇప్పుడు ఆయన చెప్పిన టెంపుల్ ఆయన అన్నారు కదా, మాయాపూర్ లో టెంపుల్ కట్టడానికి ప్రయత్నించి కొన్ని సంవత్సరాలు జరగచ్చు. ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది చాలా బాగుంది. సో ఇందులోని ప్లానిటోరియం ఎలాగా ఇప్పుడు మన మామూలుగా బిర్లా ప్లానిటోరియం అది ఎలా ఉందో ఇక్కడ ఈ బ్రహ్మాండానికి ప్లానిటోరియం లాంటిది డిజైన్ చేస్తున్నారు. 14 లోకాలు కనబడతాయి అన్నమాట ఇక్కడ గ్రహాలు కాకుండా. ఎక్కడ ప్రభుజీ ఇది? మాయాపూర్ అమ్మా. మాయాపూర్ అని కలకటాకి 3 గంటల జర్నీ. ఈ చైతన్య మహాప్రభు పుట్టిన ప్రదేశం అది. శ్రీ చైతన్య మహాప్రభు పుట్టిన ప్రదేశం అన్నమాట.
శ్రీల ప్రభుపాద పుట్టింది కలకటా, చైతన్య మహాప్రభు పుట్టింది మాయాపూర్. మనకి ఇస్కాన్ లోని వైష్ణవ ధర్మంలో ఇంపార్టెంట్ ప్లేస్ లో మాయాపూర్, బృందావనం. శ్రీకృష్ణ భగవాన్ పుట్టింది బృందావనం, చైతన్య మహాప్రభు పుట్టింది మాయాపూర్. చైతన్య మహాప్రభు ఎక్కువ టైం స్పెండ్ చేసింది పూరి. అక్కడ నుంచి అన్ని ఊళ్ళో వచ్చారమ్మా. సింహాచలము ఇవన్నీ కూడా తిరిగారు ఆయన. సౌత్ ఇండియా మొత్తం తిరిగారు ఆయన. సింహాచలంలో మనకి వైజాగ్ దగ్గర సింహాచలంలో చైతన్య మహాప్రభు పెట్టిన పాదం అవన్నీ ఉంటాయి అక్కడ. బాగుంటుందమ్మా ఎప్పుడైనా వెళ్ళగలిగితే. పూరి మాయాపూర మీరే తీసుకెళ్ళాలి ప్రభుజీ. తప్పకుండానమ్మా, మరి మీ మాయాపూర్ వెళ్తే బాగుంటుంది. నేను వెళ్ళానండి. మీరు వెళ్ళారమ్మా మాయాపూర్? నేను వెళ్ళానండి. అంటే ఇప్పుడు వీళ్ళందరూ గచ్చిబౌలి పద్మావతి మాతాజీ లేదండి, ఇప్పుడు కాదు, నేను 2-3 years అయిందండి నేను వెళ్ళి. అచ్చా 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 అచ్చా. నేను వేరే వాళ్ళతో పాటు వెళ్ళానండి. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నేను వెళ్ళి కూడా 2 years పైన దాటిపోయిందమ్మా. లాస్ట్ 2 years లో వెళ్ళలేదు. 20 ఫిబ్రవరిలో వెళ్ళాము. 2 years అయిపోయింది. ఈసారి మళ్ళీ ఈ గ్రూప్ అందరూ అట్లా మొత్తం ఏదో విధంగా మళ్ళీ ఈ గ్రూప్ తో పాటు వెళ్ళాలండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. అవునమ్మా, తప్పకుండా తెలియకుండా వెళ్ళింది వేరు, కొన్ని తెలుసుకుని వెళ్ళింది వేరు కదండి. అవునమ్మా, అవును అవును అవును. అయితే ఒకటి యాత్రలు అవుతాయమ్మా, కార్తీక యాత్ర అవుతాయి కార్తీక మాసంలో. బట్ ఆ యాత్ర అంటే ప్రీ రిక్వెజిషన్ ఏంటంటే 16 rounds చాంటింగ్ చేస్తూ ఉండాలి. యాత్రలు కాదమ్మా, ముందు దానికి క్వశ్చన్ అడుగుతారు, క్వశ్చనర్ ఉంటుంది, అవన్నీ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేస్తేనే యాత్రలోకి తీసుకువెళ్తారు అన్నమాట. యాత్రకి ఎన్రోల్మెంట్ ఇస్తారు. రౌండ్స్ చాంటింగ్ చేస్తుండాలి. దానికి కూడా ఒక అర్హత అన్నమాట. అర్హత, దానికి కూడా యాత్రకు వెళ్ళడానికి కూడా ఒక అర్హత. అప్పుడే ఆ దృష్టి, ఆ చూపు మారుతుంది, చూసే విధానం. కనీసం 8 rounds అయినా ముందు నుంచి అలవాటు పడితే అక్కడ 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 స్కెడ్యూల్ కూడా చాలా టైట్ గా ఉంటుందమ్మా. తెల్లారి 3:30కి లేచి మన చాంటింగ్ మొదలవుతుందండి అక్కడ. ఇంకేం కండిషన్స్ ఉంటాయి ప్రభుజీ? అంతేనమ్మా, మెయిన్ అదే యాత్ర స్కెడ్యూల్. ప్రతి దానికి మెయిన్ చాంటింగేనమ్మా. చాంటింగ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి అన్ని క్లియర్ గా అర్థం అవడం మొదలు పెడతాయి. అర్థం అవడం మొదలవుతుంది. విడిగా మామూలుగా వెళ్ళిపోవచ్చా ప్రభుజీ? విడిగా వెళ్ళి వచ్చేస్తే మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చేసినట్టే ఉంటుంది. ఆ ప్రదేశం అర్థం కాదు. అక్కడ మనకు బృందావనం వెళ్తే ప్రతి అన్ని ఉంటాయమ్మా. ప్రతి పీస్ ఆఫ్ మహాభారతంలో జరిగిన విషయాలు ఇవన్నీ కూడా మనకి క్లియర్గా అర్థం అవ్వాలంటే ఆ మనస్థితి, ఆ మైండ్ అలా ఉండాలి. అలా ఉండాలంటే ముందు చాంటింగ్ చేసుకుని వెళ్ళాలి. అయితే బృందావనం కూడా 16 రౌండ్లు చాంటింగ్ చేసిన వాళ్ళే వెళ్ళాలి. వాళ్ళు యాత్ర ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క చోట కండక్ట్ చేస్తారు యాత్ర. ఆ యాత్రకు వెళ్ళాలంటే అలా వెళ్తేనే మన స్థితి బాగుంటుంది. కనీసం 8 rounds అయినా చాంటింగ్ చేయాలి. చేయండి, కొంచెం కష్టం. 40 minutes. ఏమో సుజాత మాత చెప్తున్నారు? 4 rounds half an hour పడుతుంది ప్రభుజీ. 8 rounds అంటే 1 hour. మార్నింగ్ ఒక half an hour, ఈవినింగ్ ఒక half an hour అలా డివైడ్ చేసుకున్నా అయిపోతుంది. కరెక్ట్ అమ్మా. 8 to 9 minutes పడుతుంది ఒక రౌండ్ లోని. 8 to 9 4 rounds అంటే మీకు half an hour to 40 minutes మాక్సిమం. 35-40 minutes. పొద్దున్న 4 rounds, సాయంత్రం కేటాయించాలమ్మా. లేకుండా మనకి మోక్షం చేయాలంటే కుదరదు. మోక్షం చేయాలంటే కుదరదు. ఇంకా దేనికో మనం కేటాయిస్తున్న టైము, దీనికి ఆ మాత్రం కేటాయించాలి. అవును ప్రభుజీ. అది మన కోసం ఇది. కానీ ఈ బుక్స్ ద్వారా ఇంకా ఎక్కువ తెలుసుకుంటున్నాం ప్రభు. అంటే మనకి ఆల్రెడీ అంటే జీవిస్తున్నాము, కానీ ఎలా జీవించాలి అన్నది ఒక లెసన్ లాగా ఒక చిన్న కిడ్డికి నేర్పిస్తున్నట్టు నేర్పిస్తున్నాయి ఈ బుక్స్ అన్ని మనకి. దాన్ని నేర్చుకుని అదే పందాలో ఉండడం అన్నది ఈ చాంటింగ్ చేసుకోవడము ఇవన్నిటి వలన కొంచెం బలపడుతుంది. కరెక్ట్ అమ్మా. ఆ ప్రాక్టీస్ అంతా కూడా చాంటింగ్ చేసుకుంటేనే బలపడుతుంది. ఇవన్నీ మినిమం అమ్మా. చాంటింగ్, భగవంతుడికి నైవేద్యం పెట్టడం, అది మాత్రమే స్వీకరించడం, రోజుకి 1 గంట సేపు 1/2 గంట సేపు చదువుకోగలిగితే భాగవతం చదువుకోవడం. ఓకే, మనకి ఎడ్యుకేషన్, ఈ సత్సంగం జరుగుతుంది. బుక్స్ చదువుకోవాలంటే ఎంతో
చాంటింగ్, 4 ప్రసాదం. ఈ 4 చేసుకుంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆటోమేటిక్ లైన్లో పడిపోతాయి అంతే. మనం ప్రయారిటీ చేసుకోవాలమ్మా. 50 దాటిపోతున్నాయి, ప్రయారిటైజ్ చేసుకోకపోతే ఇంకెప్పుడు గ్యారంటీ లేదు. 70 ఉంటాయని గ్యారంటీ లేదు. ఏమ్మా అవయవాలు చెప్తున్నాయి 60 దాటితేనే, 60 దాటితేనే చెప్తున్నాయి అవయవాలు వీక్ అవుతున్నాము అని. నాన్న ముగిద్దామమ్మా. నరసింహార్తి పాడుకుందామా? పాడతారమ్మా ఎవరైనా నరసింహార్తి ఇవాళ? అక్క పాడుతుందా లేకపోతే ఏంటి? అక్క పాడతారక్క? అంతలాగా అంత వాళ్ళలా పాడలేను కానీ పాడమంటే పాడమ్మా, పర్వాలేదు. అంటే రిపీట్ చేస్తారా అలాగా కోరస్? నిరూపం పాడుతుంది, మీరు రిపీట్ చేస్తారా? हिरण्याकाशे पूर्वक्षः शीलतानकालाये तो नरसिंहो परतो नरसिंहो नरसिंहो परतो यतो यतो यामि ततो नरसिंहो यतो यतो यामि बहे नरसिंहो हृदये नरसिंहो नरसिंहो हृदये नरसिंहो नरसिंहमदीं शरणं प्रपद्ये नरसिंहमदीं शरणं प्रपद्ये तव करकमलवरे नाखाम् अद्भुतशृङ्गां दलिता हिरण्यकशिपु तनुभृङ्गां केशवधृता नरहरिरूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे तव करकमलवरे अद्भुतशृङ्गां दलिता हिरण्यकशिपु केशवधृता नरहरिरूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद प्रभुपाद जय जय प्रभुपाद
जय जय प्रभुपाद प्रभुपाद जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल। नरसिम्हा महाराज की जय प्रहलाद महाराज की जय। जय జై ప్రభు. ఇలాగ ఒక్కటి 2 సార్లు ట్రై చేస్తే ఇంకా అలవాటు అయిపోతుంది. వచ్చేస్తుందమ్మా అప్పుడు. ఇక్కడ ఆపుతున్నానమ్మా ఇక్కడ.